Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799949104. చరిత్రలో పిల్లగాళ్ళకి ఇవాళ రేపు కరెంటు కష్టాలు తెలియదు కావచ్చు. ఎందుకంటే వాళ్ళు 10 ఏళ్ళు ఉన్నప్పుడు కరెంటు కష్టం అంటే ఇప్పుడు 20 ఏళ్ళ అయిన వాళ్ళకు సెల్ ఫోన్ వచ్చింది చేతిలో, 24 గంటల కరెంట్ ఉండదు. కానీ కొద్దిగా పాత వాళ్ళని అడిగితే తెలుస్తుంది తెలంగాణకి బ్యాటరీ లైట్ పట్టుకొని ఎట్లా కరెంటు పొలాలు పట్టుకుని ఇలా పోతున్నారా అవ్వా చాలా మరి కేసీఆర్ ఏం చేసింది ఆడబిడ్డ లగ్గం అయితే కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాం ఎందుకంటే నిశ్చిండ్రా చెప్పు. సర్కార్ దవాఖాన ప్రభుత్వం సుట్కేసు కూడా బట్టలు పట్టుకొని జీవులు వస్తున్నారు. అంతకుముందు వచ్చిండ్రా వెహికల్ కూడా ఇంటికాడ తీసుకున్నాం. ఇట్లా పెద్దవాళ్ళకు 200 నుంచి 2000 చేశారు. బీజేపీ కాంగ్రెస్ ఉన్న కాడ నేను రాజకీయ వేదిక కాదు వాళ్ళని విమర్శిస్తాను చెప్తున్నా. ఆ ప్రభుత్వాలన్న కాడ అది బీజేపీ ప్రభుత్వం, బీజేపీ అంటారు ఢిల్లీలో, కాంగ్రెస్ గారు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అంటారు. దీన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం అంటారు. టీఆర్ఎస్ నుండి ఇప్పుడు బీఆర్ఎస్ అయింది. బీఆర్ఎస్ ప్రభుత్వం అవి ఉన్న కాడ 1000 రూపాయల పింఛన్ కట్టారు. మన దగ్గర ఇవ్వాలి 2016 ఇస్తున్నాం, ఇంకా పెంచుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఖచ్చితంగా నమ్మకం అంటే 200 ఎకరాలు 1000 చేసాడు, వెహికల్ 2000 చేసాడు. ముఖ్యమంత్రి గారు రైతు బంధు ఇస్తాను ఎన్నడూ చెప్పలే ఓట్లప్పుడు 4000 చేసాడు, అతనికి 5000 చేసి రైతు బీమా ఇస్తామని ఎవరు చెప్పలే. రైతు చనిపోతే కూడా ఇలా 5 లక్షలు వచ్చే స్కీమ్ వచ్చింది. బీడీ కార్మికులకు ఇస్తామని ఎన్నడూ చెప్పలే, అది ఇప్పుడు ఇలా 2016 వస్తుంది. ఇంకా కొంతమంది కొన్ని అవి కూడా వస్తాయి. అంటే ఇట్లా ఎన్నో చెప్పండి కదా. కళ్యాణ లక్ష్మి ఇస్తామని చెప్పినా, లగ్గంకి లక్ష ఇస్తామని చెప్పినామా, ఇవాళ ఇస్తున్నారు కదా, వస్తున్నాయి. కాబట్టి కేసీఆర్ గారి నేతృత్వానికి చాలా బాగా అవుతాయి. వారి అందరి ఆశీర్వాదం కేసీఆర్ గారి మీద ఉండాలి. కవితమ్మ గారి ప్రోత్సాహంతో నేను పనులు చేయగలుగుతున్నా. మీ ఆశీర్వాదం ఉండాలి. ఇక నేను ఇప్పుడే ఎలక్షన్ ఇప్పుడే లేవు, ఎవరు పోటీ చేస్తారో కూడా తెలియదు. కానీ నాకు పోటీ చేస్తే అవకాశం అయితే మాత్రం నేను రాకుండా మీరు నమ్మకం అంటే 200 ఎకరాలు 1000 చేసాడు, వెహికల్ 2000 చేసాడు. ముఖ్యమంత్రి గారు రైతు బంధు ఇస్తాను ఎన్నడూ చెప్పలే ఓట్లప్పుడు 4000 చేసాడు, అతనికి 5000 చేసి రైతు బీమా ఇస్తామని ఎవరు చెప్పలే. రైతు చనిపోతే కూడా ఇలా 5 లక్షలు వచ్చే స్కీమ్ వచ్చింది. బీడీ కార్మికులకు ఇస్తామని ఎన్నడూ చెప్పలే, అది ఇప్పుడు ఇలా 2016 వస్తుంది. ఇంకా కొంతమంది కొన్ని అవి కూడా వస్తాయి. అంటే ఇట్లా ఎన్నో చెప్పండి కదా. కళ్యాణ లక్ష్మి ఇస్తామని చెప్పినా, లగ్గంకి లక్ష ఇస్తామని చెప్పినామా, ఇవాళ ఇస్తున్నారు కదా, వస్తున్నాయి. కాబట్టి కేసీఆర్ గారి నేతృత్వానికి చాలా బాగా అవుతాయి. వారి అందరి ఆశీర్వాదం కేసీఆర్ గారి మీద ఉండాలి. కవితమ్మ గారి ప్రోత్సాహంతో నేను పనులు చేయగలుగుతున్నా. మీ ఆశీర్వాదం ఉండాలి. ఇక నేను ఇప్పుడే ఎలక్షన్ ఇప్పుడే లేవు, ఎవరు పోటీ చేస్తారో కూడా తెలియదు. కానీ నాకు పోటీ చేస్తే అవకాశం అయితే మాత్రం నేను రాకుండా మీరు ఓటు నేను రాకుండా సార్ అది గెలిపించడం ఈ చెట్లు ఆరేడ పెట్టుడైందా కొద్దిగా ఊర్లే ఇంకా సీసీ రోడ్ ఎలకబాయి వాడ సత్యారు ఒకటి అయిందా.